ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నాకు ఇంతకుముందు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది మీ ఫస్ట్ సినిమా పటాస్. పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే ఎలా ఉండేదని. చేస్తుంటే డెఫినెట్గా అదొక వేరే టైప్ ఆఫ్ సినిమా అయ్యి ఉండేది. బట్ టు బీ ఫ్రాంక్ చేయలేదు కాబట్టి సో నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి ఆ సినిమా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఎవరిని అంటే నా వెనక్కి తిరిగి చూసుకుంటే పటాస్ లేకపోతే ఈరోజు నేను సుప్రీం లేదు, రాజా ది గ్రేట్ లేదు, F2 లేదు. సో పటాస్ అప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్న సిచ్యువేషన్స్కి, ఆయన ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్కి నన్ను నమ్మి నాకు ఒక లైఫ్ ఇచ్చాడంటే సో అది నేను లైఫ్ టైం ఆయనకి నేను రుణపడి ఉండాలి కళ్యాణ్ రామ్ గారికి. సో అప్పుడు ఓం తర్వాత సినిమా అది. సో ఆ టైంలో వాళ్ళు సినిమా ప్రొడక్షన్ కూడా చెయ్యాలా లేదా అన్న ఒక 50-50లో ఉన్నారు వాళ్ళు. కేవలం నాకు మాట ఇచ్చారు, నీ కథ నచ్చింది, నీ సినిమా ఎవరు తీపినా నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు కళ్యాణ్ రామ్ గారు. సో మాట ఇచ్చాడు, అని నమ్మి ఆ సినిమా తీశారు. సో నాకు అది అందుకే నేను ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకున్నా పటాస్ అనేది ఇట్స్ మై అడ్రస్. సో అది నేను వేరే ఎక్స్కేల్ ఆలోచించను. సో నాకు ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది ఆయనకు చేసినందుకు. అండ్ ఇంతకుముందు నెక్స్ట్ రేంజ్ స్టార్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనిల్ రావిపూడి అన్నదానికి ఇక్కడే ఇప్పుడు సపోజ్ పటాస్ చేశారు, డెఫినెట్గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అప్పుడే తెలిసి ఉండాలిగా అనిల్ రావిపూడి స్టఫ్ ఏంటన్నది అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి. అలా ఎందుకు కుదరవు సినిమాలు, అక్కడ ఎందుకు ట్యూన్ అవ్వవు? తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలాసార్లు మేము ఈవినింగ్ టైమ్స్లో కలిసేవాళ్ళం. సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ చెప్పమనేవారు నాకు వచ్చి. బేసిక్గా ఆ టైంకి ఆయన సినిమా ఏదో ప్యారలల్గా జరుగుతూ ఉంటాము అంటే కుదరలేదు టైం నాకు. తర్వాత నేను రాజా ది గ్రేట్ టైంలో నేను తారక్ గారిని కలిశాను, ఆయనకు ఒక పాయింట్ చెప్పాను, కథ చెప్పాను. అప్పుడు జైలవ్ కుష బాబీ జరిగింది పక్కన. సో నేను వెళ్ళి అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళకి వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా. తారక్ గారు పిలిచి కథ విన్నారు, తనకు ఒక పాయింట్ అది ఒక రేంజ్కి నచ్చింది. నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక 1.5 hour నరేషన్ అడిగారు. బట్ నాకు టైం లేదు, అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం, టైం లేక మనం ఏంటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో ఏదో 1 day చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం అని చెప్పి సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవ్ కుష పాయింట్ నచ్చేసి అది ఎక్కించేశారు. సో అక్కడ నేను మిస్ అయ్యాను. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కథలు ఆయనకి చెప్తే ఛాన్స్ ఉంటుందేమో. మీ డ్రీమ్ హీరో ఎవరు? మీ అంటే ఎవరితో పనిచేయాలని నాకు స్వార్థం ఎక్కువ అండి. అందరితో చేయాలని ఉంది. మహేష్ బాబు గారితో చేయాలని ఉంది, ఎన్టీఆర్ గారితో చేయాలని ఉంది, చరణ్ గారితో చేయాలని ఉంది. అదే అంటుంది, ఇది రెగ్యులర్ అయినా యూనివర్సల్ అయినా కాంప్లికేషన్ లేని ఆన్సర్ అయినా నాకు చాలా ఇష్టమైన ఆన్సర్ ఇది. అవునా కదా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక బఫెట్కి వెళ్ళామండి, బఫెట్కి వెళ్తే ఒక మంచి ఐటమ్ అన్ని పెట్టుకుని తింటాం ప్రశాంతంగా, మన కడుపు నిండే వరకు తింటాం. నా కడుపు నిండే వరకు నాకు సినిమా చేయాలని ఉంది. నాకు ఇంకేమొద్దు, నాకు ఒక బాదుషా ఒకటి చాలు, నేను ఆగను కదా. సో నాకు అందరు హీరోలతో పని చేయాలి, అందరు హీరోలతో సినిమా చేయాలి. సో నాకు చాలా ఒక 5-6 ఏళ్ళు. డ్రీమ్ సినిమా ఏంటి కథపరంగా? కథపరంగా అంటే నాకు ఆదిత్య 369 లాంటి ఒక ఫిక్షన్ చేయాలని ఉంది. సో అదొక కోరిక ఉంది. ఇంకోటి మైథలాజికల్ చేయాలని ఉంది. ఓకే, మైథలాజికల్, ఇది రామాయణ ఆర్ మహాభారత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఏదో ఒకటి చేయాలని ఉంది. బట్ ఇప్పుడు చేయలేవు, మేబీ నాకు ఆ స్థాయి వచ్చిన రోజు చేస్తాను. బట్ ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మళ్ళీ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేశారు కదా, అంటే అదే ఒక గొప్ప కిక్ నాకు తెలిసి. అంటే ఒక చిన్న స్థాయి కాదు, ఒక సాధారణ స్థాయి ఫ్యామిలీ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ అయిన కొడుకు, అదే పెద్ద కిక్ ఇచ్చే విషయం. అంటే ఇప్పుడు నాన్నగారు ఏంటి రిటైర్డ్ అయిపోయారు. ఓకే. ఎలా ఉంది ఆయన కిక్ ఎలా ఉంది? ఆయన కిక్ మాటల్లో చెప్పలేను నేను. పొద్దున్నే పేపర్లో న్యూస్ ఉంటే ఆ న్యూస్ తీసుకొని పేపర్ జాబ్ పెట్టుకోవడం, సినిమా రిలీజ్ అవుతుంటే ఒక ఫ్లెక్సీ వేసి ఊరిలో నడి బొడ్డులో ఫ్లెక్సీ వేసుకోవటం, సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు హడావిడి చేసి మొత్తంతో వెళ్ళి సినిమా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి 10 మందికి చెప్తూ దాన్ని ఎంజాయ్ చేయటం. సో ఎవ్రీ మినిట్ టీవీలో వచ్చేదాన్ని యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు ఇంట్లో. ఇప్పుడు ఏముంది, ఫోన్కి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసుకుంటాడు, యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే ఇంకోరు చేసే ఇంటర్వ్యూస్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటాడు. మా అబ్బాయి ఆ కిక్లో ఉన్నారు. అండ్ ఆ కిక్ వాళ్ళకి రావటం కూడా
ఒక 10 ఏళ్ళు పట్టింది అది రావడానికి. 2005లో నేను ఇంజనీరింగ్ అయిపోయి 2004 ఇంజనీరింగ్ అయిపోయాక 2005కి నేను స్టార్ట్ అయింది నా ఫిల్మ్ కెరియర్. ఆల్మోస్ట్ 10 years నా ఫస్ట్ సినిమా రిలీజ్కి. మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, చాలా ఇబ్బందులు పడ్డాము. మోర్ దాన్ పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు, ఫంక్షన్లకు వెళ్తుంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు. అబ్బాయి ఏం చేస్తుంటాడంటే టక్కున ఏం చెప్తారు, అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తానంటే ధైర్యంగా చెప్పగలరు. సినిమాల్లో ఉన్నారు అనగానే అది ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక 10 ఏళ్ళు బయట మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు, ఫేస్ చేశారు. నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. నన్ను ఎంతో నమ్మారు. నా నమ్మకానికి వాళ్ళ ఓర్పు ఉంటారంటారు కదా, అది బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు 2015 జనవరి 23 నా లైఫ్ మారిన రోజు, పటాస్ రిలీజ్ అయిన రోజు. అక్కడ నుంచి ఎవ్రీథింగ్ షట్, అన్నీ క్లోజ్ అయిపోయింది. మీరు ఉంటుంది బ్రదర్స్ సిస్టర్? నాకు అక్క ఉందండి, సిస్టర్. ఓకే, చెప్పారు చాలాసార్లు. ఓకే. అండ్ నాన్నతో ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేశారా? ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలాసార్లు కూర్చొని ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయ్యారా? చాలాసార్లు. అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ ఫిజికల్గా. అంటే ఒక మార్నింగ్ 8 మొదలైతే ఈవినింగ్ 7-8 వరకు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అందుట్లో మా నాన్నగారు తిరిగే రూట్ ఏంటంటే విలేజెస్ మీదకి వెళ్తూ ఉంటారు. రోడ్స్ ప్రాపర్గా ఉండవు. మనకి హైవే అనుకోండి, కొడితే మనకి జర్నీ తెలియదు, జప్న వెళ్ళిపోతాం. మా నాన్నగారు తిరిగే రోడ్డు విలేజెస్ మీద అవడంతో దాదాపు ఒక 10-15 నుంచి 20 సంవత్సరాలు ఆ రోడ్స్ మీద, గతుకుల రోడ్స్ మీద గేర్లు మారుస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అది చాలా టఫ్ జాబ్. అది వింటర్ ఓకే, మీకు ఎండాకాలం వస్తే మీకు ఆర్టీసీ బస్సు ఊహించుకోండి, అది ఇంజన్ పక్కన డ్రైవింగ్ సీట్ ఊహించుకోండి. అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందో అనేది. అలాంటి గుర్తుంది కాబట్టే నేను ఇంకా ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నానేమో అని నా ఫీలింగ్. మా నాన్నగారి కష్టం నేను చూశాను కాబట్టి, ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎటువంటి యావిగేషన్స్, మీరు అన్నట్టు గాసిప్స్ మనకి దిస్ ఈస్ ద వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నేను చెప్పాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఆ కష్టం విలువ తెలుసు నాకు. సో వేషాలు ఇస్తే ఇక్కడ మనం ఎక్కువ కాలం ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా ఇన్సిడెంట్ గుర్తుందా మీరు బస్సులో డ్రైవ్ చేస్తున్నప్పుడు? ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆ పెయిన్ ఫీల్ అయిన సందర్భం? ఆయన బస్సులో ఎలా ఉంటాడంటే, ఆయన ఒక హీరో ఆయన బస్సుకి. సో ఆ కష్టం మనకు తెలియనివాడు. సేమ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను నవ్వుతూ మాట్లాడుతుంటానండి. మా నాన్న ఇంకా అంతకంటే జోవియల్గా ఉంటుంటాడు. జోవియల్గా ప్లస్ మా నాన్న బస్ డ్రైవర్గా ఉంటే హిట్లర్. మా నాన్నగారికి పేరు హిట్లర్ అని. చిరంజీవి గారు అమ్మాయిలతో అన్నయ్యలాగా తిరుగుతుంటారు కదా, కాలేజ్ అమ్మాయిలు ఎవరన్నా బస్సు ఎక్కితే సేఫ్, మా నాన్నగారు బస్సు ఎక్కితే సేఫ్. ఎవడు ఎక్స్ట్రాల్ చేయకూడదు. ఎవడన్నా అబ్బాయిలు పక్కన నుంచున్నా కూడా ఇక్కడ నుంచి వస్తుంటాడు మానిటర్లో, అద్దంలో బండి ఆపి దింపేస్తుంటాడు నిర్దాక్షిణ్యంగా. అందుకనే కాలేజ్ కుర్రాలకి ఆయన హిట్లర్ మా ఏరియాలో, అక్కడ తిరిగే బస్సులకి. సో అంత పద్ధతిగా టైం టు టైం మెయింటైన్ చేస్తాడు. డిసిప్లిన్ ఇండిగో ఫ్లైట్ లాగా అనమాట. ఆయన అరైవల్ డిపార్చర్ కరెక్ట్గా ఉంటుంది ఆయన బస్సు. అలా ఆయన చేసే దాంట్లో ఆయన ఒక స్టార్ బస్ డ్రైవర్గా. ఓకే, అలాంటి ఫాదర్కి ఓకే మీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకు ఓకే. సుఖం పరంగా, కంఫర్ట్ పరంగా ఆయనకి ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు మీరు? కంఫర్ట్ పరంగా అంటే హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టించాను ఊర్లో. చాలా మంచి ఇల్లు. ఓకే, ఒక 2 floors వేసాము. హ్యాపీగా ఇంట్లో ఇద్దరు, మా అమ్మ నాన్నగారు. వీకెండ్స్ వస్తే మంచి సరదాగా సినిమాకి వెళ్తారు. ఓకే, మా అమ్మగారు పూజలు చేసుకుంటూ, మా నాన్నగారు ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆయనే ప్లాన్ చేస్తుంటారు అక్కడ నుంచి. సో నేను సంపాదించిన దాంట్లో ఆయన చెప్తూ ఉంటే ఆయన ప్లాన్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. గుడ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.